ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే ఈ పొద్దు అదే ఆల్రెడీ నైటే వచ్చేసినాము ఆగ్రాకి. ఈరోజు మార్నింగ్ అయితే తాజ్‌మహల్ విజిట్ చేసేకపోతున్నాను. చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కదా తాజ్‌మహల్ చూస్తున్నాను. దాని నుంచి నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అలాగే ఇంకా రూమ్‌లో అయితే మేము రెడీ చేసి ఫ్రెష్ అప్ అయినాము. యాక్చువల్లీ 6:00కే లేద్దామంటాము. మా టైం 7 గంటలయిపోయింది. ఏసీకి, ఆ ఫ్యాన్‌కి చల్లగా నిద్రపోయేసినాం. నైట్ అయితే ఢిల్లీ నుంచి ఆగ్రాకైతే ట్రైన్‌లో వచ్చినాము. కానీ ఆ ట్రైన్‌లో నైట్ 10:00 రావాల్సింది 11:00 అయిపోయింది. 1 అవర్ డిలే అయిపోయింది. ఇంకా నిద్రకి ఇంకా తడుసుకోలేదు. నిద్రపోయేసినాము. ఇంకా అది అందుకే నైట్ లైట్‌గా పనుకోవడానికి పొద్దున్న లేట్‌గా లేసినాము. సరే ఇంకా ఏం చేసాం, బ్రేక్‌ఫాస్ట్ తినేసి మేమైతే ఇంకా తాజ్‌మహల్ విజిట్ చేస్తాము. ఆగ్రాలో ఎలా ఉంది ఏమనేసి చూపిస్తాము వీడియోలో. అలాగే ఆగ్రాలో వచ్చి ఈరోజు ఫస్ట్ నా విజిటింగ్ వచ్చి తాజ్‌మహల్. ఆమెట వేరే ప్లేస్‌లు ఉంటే అక్కడ పోతాము. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూసి వీడియోని లైక్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఆగ్రాలో తాజ్‌మహల్ దగ్గరికి పోదాం. ఎలా ఉంది ఏమనేసి చూపిస్తాను. आंदोलन में बात कर लूँगा किधर मेरे पास नंबर नहीं सर कोई ग्रुप फोटो नहीं चाहिए भैया मेरे తాజ్‌మహల్ లోపలికైతే వచ్చేసినాము. అంత చెకింగ్ అంతా అయిపోయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం మా వైఫ్కి మా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ టైం తాజ్‌మహల్ ముందు నేను లవ్ ప్రపోజ్ చేస్తున్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకున్నాను నేను తాజ్‌మహల్ దగ్గరే వచ్చి లవ్ ప్రపోజ్ చేయాలనేసి. అందుకే నేనైతే ఇప్పుడు లైవ్లో లవ్ ప్రపోజ్ చేస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా. చూడండి ఇప్పుడైతే మనము తాజ్‌మహల్ ఎంట్రన్స్ అంటే ముందు గేట్ దగ్గరికి అయితే పోతున్నాం. ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉంది. ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మాది 7th వెడ్డింగ్ యానివర్సరీకి పోదాము అనుకున్నాను. బట్ అప్పుడు పోయేకి కాలేదు. ఇప్పుడైతే మాది 8th వెడ్డింగ్ యానివర్సరీకి. అందుకే సర్ప్రైజ్‌గా ఉండాలని మా వైఫ్‌నైతే తాజ్‌మహల్‌కి చూపియాలనేసి, అలాగే లవ్ ప్రపోజ్ చేస్తానని ప్రామిస్ చేసిన. అందుకే వచ్చిన తాజ్‌మహల్ దగ్గరికి. ఇప్పుడైతే గేట్ ఎంట్రన్స్ దగ్గరైతే ఉన్నాము. ఇంకేమి ఒక ముందరికి ఇంకా పోవాలా. చూడండి ఇదే గేట్ ఎంట్రన్స్. మేము వచ్చి వెస్ట్ గేట్ ఆల్రెడీ టికెట్ తీసుకొని వచ్చినాము. టికెట్ వచ్చి 250 ఉంటుంది పర్ పర్సన్‌కి. మాకి 2 పర్సన్‌కి అయితే 500 పడింది. చూడండి తాజ్‌మహల్ అయితే ఇక్కడైతే చాలా చిన్న హోల్స్ తర తెలుస్తుంది కదా, వైట్ ఫాక్స్ తర. వావ్ బ్యూటిఫుల్ తాజ్‌మహల్. ఎంత ప్రేమకి ఒక గుర్తింపు ఉన్న మన ఇండియాలో ఒక తాజ్‌మహల్. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ తాజ్‌మహల్. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది నాకు తాజ్‌మహల్ చూస్తుంటే. నా కళ్ళు ముందరకు వావ్ వెరీ బ్యూటిఫుల్ తాజ్‌మహల్. చాలా నచ్చింది తాజ్‌మహల్. ఐ లైక్ ఇట్ తాజ్‌మహల్. యాక్చువల్లీ మేము లవ్ ప్రపోజ్ చేసాం కదా, అది మీకు వినబడదు. ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ సౌండ్, ఆ సౌండ్ కాబట్టి ఏమి వినబడలేదు. చూడండి ఎంత ఎక్సైటింగ్‌గా ఉన్నదో. చాలా హ్యాపీగా ఉన్నది మాకైతే. ఎంత వయసైనా కానీ హస్బెండ్ వైఫ్ అన్నాక లైఫ్ లాంగ్ జతలోనే ఉండాలి కదా. ఒక డ్రీమ్ ప్లేస్ తాజ్‌మహల్ అనేది మా లైఫ్‌లో. చాలా ఇయర్ నుంచి వెయిట్ చేసాము. చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉంటాము. మన సౌత్ నుంచి నార్త్‌కి పోయి ఆగ్రాలో ఉంటుంది తాజ్‌మహల్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూస్తే ఇక్కడ మా వెనకాల ఉండేది మేము యాడ్ వచ్చినా మీకే తెలిసిన తాజ్‌మహల్ దగ్గరికి వచ్చినాము. యాక్చువల్లీ నేను మార్నింగ్గా వచ్చిన ఫుల్ ఎండ అంటే ఎండ ఉండేకైతే ఉండలేదు. కానీ మా హోటల్ వాళ్ళే నన్ను పిలుచుకొని వచ్చి ఇక్కడ ఇచ్చినారు. ఫోటోషూట్ అంతా చేపించినాము. ఇంకైతే తాజ్‌మహల్ లోపలికి పోవాలా. 10 రూపీస్ కాలుకి వేసుకునేది అవైతే ఇచ్చినారు. ఇలా ఉంటాయి అవైతే. సో ఇలా ఉంటాయి వేసుకొని లోపలికి పోవాలా. మొబైల్ అయితే లోపలికి అలవలేడు. మేము ఎంత వరకు అయితే అంతవరకు ఫుల్ అవతల వీడియోస్ తీసి మీకు చూపిస్తాము.
అలాగే ఒక 2-3 రీల్స్ కూడా చేసి ఇక్కడ ఇదంతా చూసుకొని నెక్స్ట్ వచ్చి మాది డిస్టెన్స్ వచ్చి ఆగ్రా ఫోర్ట్కి ఫస్ట్ ఇదంతా ఒక రౌండ్ వేసుకొని చూసి అలా తాజ్మహల్ లోపలికి పోయేసి మేము వస్తాము వచ్చేసి అదంతా చూసుకొని ఎలా ఉంది ఏమి అనేసి చూడండి. నెక్స్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటాం వీడియోలో, మళ్ళీ అప్డేట్ ఇస్తాం. అంతవరకు చూడండి. ఓకే, ఎంజాయ్. తాజ్మహల్ చూస్తూ ఉంటే అలాగా ఒక అచ్చు మా వైపుకి అయితే చాలా ఎండేసేసింది. అందుకే తల్లిపైన దుప్పటి వేసుకొని తాజ్మహల్ అలాగా అయితే కవర్ చేస్తున్నాము. ఎండ అంటే ఎండ, అక్కడ నిలుచుకునే కూడా లేదు. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చినాము. వావ్, బ్యూటిఫుల్ తాజ్మహల్. తాజ్మహల్ ఎంత చూసినా మన ఆనందం తట్టుకోలేము, అంత హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మన లవ్కి ఒక సింబల్ ఇది మన ఇండియాలో తాజ్మహల్ కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ లైఫ్లో ఒక్కసారైనా తాజ్మహల్ చూడండి. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక లవ్కి ఒక సింబల్ తర. అలాగే తన వైఫ్ కోసం షాజహాన్ తన వైఫ్ కోసం ఇలా ఒక సమాధి కట్టాడు. మనం లైఫ్లో ఏం కడతామో తెలియదు, మన వైఫ్తో లాస్ట్ వరకు హ్యాపీగా సంతోషంగా ఉంటేనే అదే ఒక పెద్ద సింబల్, ఒక హ్యాపీనెస్. చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఇంకేం తాజ్మహల్ దగ్గరికి పోతున్నాం. యాక్చువల్లీ దగ్గర పోయినంత వీడియోకి అంత పెద్దగా తెలుస్తుంది కదా, అంత వీడియోకి అంత కవర్ అయ్యలేదు. బట్ దూరం నుంచి అయితే తాజ్మహల్ చూసేదానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దగ్గరికి పోతా అదే ఒక సమాధిదా, బట్ దాన్ని ఎలా డెవలప్ చేశారంటే సూపర్గా ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. నాకైతే ఎండ ఒక పక్క చాలా ఎండ అంటే ఎండ అయినా కానీ తాజ్మహల్ ఫస్ట్ తాజ్మహల్ లోపలికి పోవాలంటే వేసుకొని ఇదైతే ఎంట్రెన్స్ పాయింట్. ఇటు చెక్ చేసి లోపల తాజ్మహల్ లోపలికి అయితే ఇడుస్తారు. ఎంత చూసినా తాజ్మహల్ కాబట్టి, ఎందుకంటే తాజ్మహల్తో అలా రౌండ్ వేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ వీడియో లోపల తీసుకున్నాను సమాధి దగ్గర, బట్ వాళ్ళు అక్కడే ఆర్మీ వాళ్ళు కాచుకో ఉన్నారు. వీడియో చూసి డిలీట్ చేసినాను. సరే ఓకేలే అనేసి మళ్ళీ బయట వచ్చి వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో. బయట నుంచి చూసి 4 పక్కలు ఒకే తర తెలుస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే తాజ్మహల్ని అయితే లోపలికి పోయి అంతా చూసుకొని వచ్చేసిన. బట్ అక్కడ వచ్చి సమాధి ఉంది. యాక్చువల్లీ సమాధి వచ్చి పైన డిజైన్ మాత్రం కట్టినారు. యాక్చువల్లీ కింద ఉంటుందంటే సమాధి. చూసుకొని అయితే వచ్చేసినాం బయట. ఇంకా చూడండి, ఇక్కడైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉంటారు దగ్గర పక్కన వచ్చి. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇక్కడ వచ్చి ఎక్కువ ఫోటోషూట్స్ వీడియోస్ ఇక్కడ చేస్తారు. అన్నాక ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎంట్రన్స్ లేనా అక్కడ చేస్తూ ఉంటారు. చక్కగా ఉంటుంది చూసేదానికి. చాలా హ్యాపీ అనిపించింది తాజ్మహల్. ఇక్కడైతే చూడండి యమునా నది పక్కనే అక్కడ ఆగ్రా ఫోర్ట్ ఉంటుంది. ఈత నుంచి ఆగ్రా ఫోర్ట్ కనబడుతుంది బ్యాక్ సైడ్. చక్కగా ఉంది తాజ్మహల్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే పర్వాలే, ఒక మన ఇండియాలో ఒక లవ్ సింబల్ తర చాలా ఫేమస్గా ఇది ఒక కట్టినారు. ఎక్కువ మంది టూరిస్ట్ వస్తూ ఉంటారు ఫారిన్ నుంచి, మన ఇండియా నుంచి ఎక్కడెక్కడో వస్తూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపించింది. సూపర్గా ఉంది. ఐ లవ్ తాజ్మహల్ ఇండియాలో. చూడండి, అక్కడే ఆగ్రా పోర్ట్ కనబడుతుంది కదా, ఇదే నది. ఇక్కడైతే నీళ్ళు పోతూ ఉంటుంది, యమునా నది నీళ్ళు. చాలా బాగుంది, ఎప్పుడు ఉంటుంది నీళ్ళు. ఇక్కడ మాత్రం నీళ్ళంతా తగ్గదు. ఇదైతే బ్యాక్ సైడ్, తాజ్మహల్ బ్యాక్ సైడ్ అయితే పోతున్నాము చూసుకుంటా. అలా తాజ్మహల్ బ్యాక్ సైడ్ చూసుకుంటా పోతున్నాం. అక్కడ మేము ఎక్కడ ఎంట్రెన్స్ అవుతామో లోపలికి పోయేకి అక్కడ ఒక రౌండ్ వేసుకొని ఇక్కడైతే పోతున్నాము. ఇది ఒక దర్గా. ఇక్కడైతే ఫ్రైడే వచ్చి ఫ్రెండ్స్, ఫ్రైడే అయితే తాజ్మహల్ ఓపెన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ దర్గా ఉంది కాబట్టి ముస్లిమ్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మేమైతే తాజ్మహల్ ఫినిష్ చేసుకున్నాం. ఆల్రెడీ ఒక రౌండ్ పోయేసి మళ్ళీ ఇంకా ఒక రౌండ్ వచ్చినాను చూసుకొని. ఇంకా తాజ్మహల్కి బాయ్ చెప్దామనేసి బాయ్ తాజ్మహల్. నెక్స్ట్ ఎప్పుడు వస్తామో మా వీడియో చూడండి, మా వీడియోలో ఉంటుంది.
తాజ్మహల్ వీడియోస్ ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అనిపించింది తాజ్మహల్ చూస్తే. ఇంకొచ్చి ఆగ్రా పట్టుకోవాలని మా ప్లానింగ్. తాజ్మహల్ చూస్తా అంటే ఇంకా చూడాలని నేనైతే వీడియో క్లిప్ అయితే తీస్తూనే ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. బాయ్ బాయ్ తాజ్మహల్, బాయ్ బాయ్ అంటూ ఇంకైతే మేము ఎగ్జిట్ అయి వచ్చేసాము బయట వచ్చేసి నెక్స్ట్ మా ల్యాండింగ్ వచ్చి తాజ్మహల్ నుంచి ఎగ్జిట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లుంటే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నాగరాజ్ తెలుగు లాగ్స్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటా. నెక్స్ట్ వీడియోలో కద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.